ప్రజెంట్గా సీరోల్ మండలం, బట్ ఆన్ రికార్డ్స్ అయితే డోర్నకల్ మండలంలో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నాం, మహబూబాబాద్ డిస్టిక్. ఇక్కడ వీళ్ళందరూ కూడా గ్రామ ప్రజలు అందరూ కూడా ఉన్నారు. మన వర్షం వరదలు 10 రోజుల క్రితం వచ్చినాయి కదా, వచ్చినప్పుడు మీరు ఏం నష్టపోయారు అసలు? నష్టం అంటే సారు జొన్నలు పోయినాయి, బియ్యం పోయినాయి, కోళ్ళు పోయినాయి, మేకలు పోయినాయి, గొడ్లు పోయినాయి. మన ఒక్క వస్తువు తీయాలంటే మన సంసారం ఉన్నప్పుడు ఏదైనా ఉంటది కదా సారు. మరి అవి అన్ని పోయినాయి. ఇక అవి పోయినాయి చేసినాయి. మరి ఇస్తారు, ఈ దయచేసి ఇచ్చిన వాళ్ళు వాళ్ళ కొడుకులకు పుణ్యం ఉంటది, ఇస్తారు. మేము తింటున్నాం సార్, ఇవాళ ఇయ్యలేదు మేము తింటాం లేదు అని చెప్పకూడదు. ఇస్తారు కానీ మేమైతే ఈడ అస్సలు ఉండం. ఒక్క ఇల్లు ఉండకుండా ఈడ మేము పోతాం. కానీ మాకు ఎందుకు నీళ్ళు వస్తుంది సారు. నీళ్ళు వచ్చింది ఇంత ముందు ఎప్పుడైనా వచ్చిందా? అస్సలు లేదు. ఎన్ని సంవత్సరాల క్రితం చూసారమ్మా ఇట్లాంటి వరదను? అప్పుడు చూసిరా మళ్ళా? ఇక్కడ ఉండబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ మీరు? 30 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఏం లేదు మళ్ళా. మాకైతే ఇల్లు శాంతం తిరిగింది సార్. నీ పేరమ్మా? నా పేరు రాజా. కానీ ఇల్లు మరి సార్ మాకైతే 5 కొట్ట మందు పోయినాయి, పారిపోయింది సార్. 5 బియ్యం పోయింది, 3 క్వింటల్ బియ్యం పోయింది. మరి 2-3 డబ్బాలు పోయినాయి, 2 కరెంట్ ముంజలు పోయినాయి. పొలం మీద అయితే ఇంత ఎత్తు రాసి వేసారు, మట్టి అయితే పైన ఏమి లేదు, తినటానికే లేవు. మేకలు పోయినాయి, కోళ్ళు పోయినాయి, ఏమి లేదు. అట్నే తిరుగుతున్నాం. బట్టలు కూడా పోయినాయి సార్, బట్టలు కూడా పోయినాయి. ఇప్పుడు ఏం కోల్పోయారు? ఇప్పుడు మీరందరూ ఏం పని చేస్తూ ఉంటారు ఇక్కడ? మీరేం చేస్తారమ్మా? ఏం చేస్తారు? కూలికి పోతాను, రోజు కూలికి పోతారు. మీ పేరు? మా పేరు లాలమ్మ. మీరేం పని చేస్తారమ్మా? మీ పేరేంటి? మా పేరు రంగమ్మ. ఇప్పుడు ఏం తిని బతకాలి సార్? కష్టమే సార్. పొలం పోయింది, టోటా పోయింది సార్, అంత బుట్ట పడ్డది. ఉన్నది కానీ మొత్తం మన పోకలైన తోయినట్టుగా తోయిపోయింది. ఏపాటు ఉంది? పొలం చిల్లకలు ఏపాటు ఉన్నాయి? మాకా ఉన్నది సార్, ఒక ఎకరం ఉంది. మీకు? ఉంటది కానీ పోయింది సార్. 2 ఎకరాలు. మీకమ్మా? 3 ఎకరాలు వేసారు. 3 ఎకరాలు పోయిందా? ఏం వేసారు? అబ్బా. మీ పేరు? మీరేం చేస్తారు? రండి ఇటు రండి. మీరేం చేస్తారు? ఎంతవరకు చదువుకున్నాను? నేనేం సగలేదు సార్, కూలి పని చేసుకుని చిన్నప్పుడే పనికి పోయినా. పెళ్లి చేసిన ఓకే. వాళ్ళ తల్లి వదిలిపెడితే వాళ్ళ పిల్లల దగ్గర ఉంటే మేము పెళ్లి చేసినాం. ఇప్పుడు వాళ్ళ వచ్చింది. ఓకే ఓకే. అప్పుడు బడికి ఎవరు పంపారు సార్? ఎవరు ఉన్నారు అప్పుడు? చిన్న పిల్లలు తీసుకొని బయట పోయినాం. బియ్యం మొత్తం పోయినాయి. ఇప్పుడు ఏం కావాలని మీకు ఏం కావాలమ్మా? ఏమవుతే మీకు ఇప్పుడు హ్యాపీగా ఉంటుంది మీకు? అసలు ఇల్లు కావాలి సార్, ఇక్కడ నుంచి ఇల్లు పంపాలి. ఇల్లు కావాలి. ఇక్కడ నుంచి ఇల్లు కట్టుకుంటాం సార్. రండి సార్, రండి. నమస్తే. మీ పేరు? జాటో సీను. చెప్పండి. నిరుడు ఎల్లేరు వచ్చింది. ఇంత ముందు పోయినసారి కూడా ఒక 10 సంవత్సరాల క్రితం కూడా మళ్ళీ వచ్చింది. మళ్ళీ ఈ ఏడు ఎందుకు రాలేదు? తేప వస్తూనే ఉంది, దాటనియట్లేదు. కూరగాయలు కానీ మాకు ఏదైనా రావాలంటే ఇప్పుడు ఇంట్లో ఉన్న మందు కట్టలు పోయినాయి. ఏది వస్తువు ఆదుకుంటాం సార్. అటు ఈ తెరపకు వచ్చే వరకు ఇక మేము నీళ్ళు వస్తున్నాయని 10 ఇండ్లకి లేపిన నేను. నాకే పంచాయతీ కార్యదర్శి నాకు 5 ఫోన్ చేశారు. ఓకే. ఫోన్ చేస్తే నేను ఇక లేవలేదు సార్, నేను బయట ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయటకు వచ్చి చూస్తానని అనే వారికి ఇక్కడ ఈ చేనులోకి వచ్చినాయి. ఈ చేనులోకి వచ్చే వారికి ఇక కొంతమందికి లేపి ఇక గూడ్లు ఆసంట కట్టి వద్దాం అనుకొని బయటికి పోయే వారికి ఇళ్ళలో వచ్చినాయి. అమ్మటే తెప్ప కొడుతుంది. ఏ వస్తువుని తీసుకుంటాం, ఏ వస్తువుని కాపాడుతాం మేము అని ఇక ప్రాణం కంటే ఎక్కువ ఏమన్నా అనుకొని ఒకరు ఇక దారి పెట్టినాం. ఇక చిలుకోలపాటోళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు అంతా? మేము చిలుకోలపాట వెళ్ళిపోయినాం. ఇటు నుంచి 3-3.5-4 కిలోమీటర్ ఉంటది చిలుకోలపాటోళ్ళు. 3 రోజులు వండి పెట్టిర్రు వాళ్ళు. మరి ఎట్లా నడుచుకుంటూ పోయారు? నడుచుకుంటేనే పోయినాం. వాళ్ళు కొంత దూరం ట్రాక్టర్ తీసుకొచ్చారు పాపం మా కోసం. మరి ముసలోళ్ళు గిట్ట ఉంటారు. ముసలోళ్ళు కూడా ఇక ఎటు అట్లా దారి పెట్టించినాం. ఏం చేస్తాం? ఏం లేదు. ఎక్కిలు బండ్లు తీయాలన్న కూడా బండ్లు కూడా మొత్తం మునిగినాయి. మొత్తం ఏటిగడ్డను చూస్తే స్తంభాలు, ఇక ఈ ట్రాన్స్ఫారాలు, వైర్లు అన్ని కింది నుంచి పొలాలు మొత్తం కొట్టుకుపోయినాయి. మేము అబ్బదం అంటే
కొద్ది ముందు పోతే మొత్తం అదే కనిపిస్తుంది. ఇప్పుడు సార్ చూసి వచ్చాడు. చూసినాం ఇక ఆ ఇంటి దగ్గరది ఇక అట్లా తేపట్ల కొట్టకపోతుంది. ఇక చెవులు కొట్టపోయినా కూడా మా ప్రాణాలు నైట్ కొట్టకపోతే ఏం చేసి బతుకుతాం మేము? ఎట్లా మా ప్రాణం ఉంటే ఏడైనా కొద్దిగా ల్యాండ్ చూపిస్తే ల్యాండ్ ఏడైనా చూపిస్తే మాకు మేము అట్లా బతుకుతాం. అందరికి ఎవరికో 10 మందికి ఉన్నాయి, అది కూడా 20 గుంటలు. ఇక్కడ మా కాడ మీరేం చదువుతున్నారు? నవీన్ సార్, మ్యారీడ్ అయింది. మా కాడ రైతులు కొద్దిగా తక్కువ మంది ఉన్నారు, వ్యవసాయం కూలీలు ఎక్కువ ఉన్నారు. డ్రైవింగ్. అంతే సార్. ఓకే, 4-వీలర్ డ్రైవింగ్. అంతే సార్. ఓకే. ఏమి లేదు సార్, ఆల్మోస్ట్ మొత్తం ఊరు మొత్తం కొట్టుకుపోయింది. అసలు ఊరు ఇంట్లో ఒక గొడ్డు 2 గొడ్లు బర్రెలు నీళ్లు స్టాక్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఇంట్లో ఇంత లోతు మొత్తం ఒండుబడ్డది. ఇంట్లో వాషింగ్ చేసుకోవడానికి కూడా నీళ్లు దగ్గర 4-5 డేస్ వాటర్ లేవు, కరెంట్ కూడా రాలే. మాకు అసలు పట్టించుకునే అలాంటి ఊరికి వెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళు ట్రాక్టర్ తీసుకుని చిలకలపాల వాళ్ళు వచ్చారు. వచ్చి మాకు పికప్ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. సో మన పంచాయత్ సెక్రటరీ గారు చాలా మీకు హెల్ప్ చేసినట్టు. ఫోన్ చేశారు, వర్షం తక్కువ ఉంది, వర్షం తక్కువ ఉంటే అన్న నేను చూసుకుంటాను చెప్పారు. ఏంటంటే సార్ ఇప్పుడు మళ్ళీ 5 ఎప్పుడు ఫోన్ చేశారు కూడా ఏమీ లేదు సార్. ఇప్పుడు అసలు టోటల్ గీటలు మొత్తం కొట్టుకుపోయినాయి. మాకు తినడానికి కూడా ఏం లేదు. కాకపోతే బయట వాళ్ళు కార్యకర్తలు ఇల్లు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే బయట వాళ్ళే పెద్ద వాళ్ళే అందిస్తున్నారు. అది కొంచెం ఇది కొంచెం అందిస్తున్నారు, అదే తింటున్నాం, ఇక అదే బతుకుతున్నాం. కూలీలు ఏం లేవు, బతకడానికి కూడా మాకు పొజిషన్ కూడా ల్యాండ్ ఉన్నాయి సార్. అది కర్రీ సార్ కూడా తెలుసు, పాపం ఎప్పటి నుంచో ఉన్నారు. మా ఊర్లో ఎవరేం పని చేస్తారు కూడా తెలుసు. కాకపోతే మా ఊరికి అసలు ఎవరు రారు సార్, మాకు పట్టించుకునే నాదుడు ఎవరు లేరు. అసలకే మేము గుట్టలో ఉన్నాం, పట్టించుకునే నాదుడు ఎవరు లేదు సార్. అందుకోసం మేమేమంటున్నాం అంటే మాకు ఇక్కడైనా ఏదో చోటైనా ఎక్కడైనా చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఇప్పటికి 3-4 సార్లు ఇక్కడైతే ఉండలేము సార్, చిన్న పిల్లగాలు సార్. పొజిషన్ అసలు ఉండడానికి మాకు చేసి ఇప్పుడు ఇమీడియట్ గా ఏంటంటే ఇప్పుడు ఫ్లడ్ వచ్చిన తర్వాత 10 days అయింది కదా, ఇప్పుడు మీరు ఇమీడియట్ గా మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇప్పుడు మా నుంచి ఇప్పుడు నిర్మాణ ఆర్గనైజేషన్ మాది ఏంటంటే నిర్మాణ ఆర్గనైజేషన్ ఒక స్వచ్ఛత సేవా సంస్థ. సార్ ఏం చేస్తున్నాం మేమేమనుకుంటున్నాం అంటే సార్, ఇప్పుడు ఇల్లు నష్టం ఇస్తాం సార్. ఇల్లు నష్టం ఇచ్చినా ఏ పైన పర్లేదు సార్. కాకపోతే పంటలు మొత్తం నష్టమైంది సార్. దగ్గర ఒక్కొక్క ఇల్లుకి 2 లక్షలు 2-3 లక్షలు అట్లా నష్టం వచ్చింది. పొలాలకి 2 లక్షలు. మిరపకాయ తోటలు, పొలం గెట్టు, మిరపకాయ తోట గెట్టు 2 ఆగమైనాయి. ఎట్లా ఏదైనా 3 లక్షలు సార్. ఒక ఇంటికి 3 లక్షలు ఆగమైనాయి. 3 లక్షలు సార్. ప్రభుత్వం తరపు నుంచి అట్లాంటి సహాయం కనుక మీకు లభిస్తే ఇంకా మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకటి కావాలా మాకు, కొద్ది గొప్ప ఇక్కడ ఉండడానికి ఛాయిస్ కూడా లేదు సార్. చెప్పమ్మా. 3 days క్రితం కూడా చెప్పమ్మా. తప్పైంది, ఆ ఇల్లు అడుగు రాదు, కోళ్ళు పోయింది, బియ్యం పోయింది, ఒడ్లు పోయింది, ఫ్రిడ్జ్ పోయింది, పెద్ద మంచం పోయింది, అంతా పోయింది, మేకలు కూడా పోయింది ఒకటి. ఇప్పుడు ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా ఇక్కడ ఎవరికన్నా? అయింది, కాకపోతే ప్రాణం కంటే అంత కాదు. ఇల్లు కాదు, ఇప్పుడు ఇక్కడ ప్రాణ నష్టం వరకైనా జరిగిందా? ఏం జరగలేదు కదా. ఇక్కడ తర్వాత గొడ్లు మేకలు అట్లాంటి వాటికి ఏమన్నా ప్రాణ నష్టం? గొడ్లు పోయినాయి. దేంట్లో వరదలు కొట్టుకుపోయినాయి. మునిగింది. ఆ బొడ్రాయి ఇక్కడ కనిపించేది అది. ఇగో సార్ ఈ ఇల్లు లెవెల్ సార్. ఇగో ఈ పారి బయట ఉన్నది లెవెల్. ఈ బయట ఇగో ఇది ఉంది కదా సార్, రేకులు లెవెల్. ఈ ఇళ్ళకి మనిషి మునిగి అంత అన్ని ఇళ్ళకి పోయినాయి. మీరు ఇంత ముందు రాలేదు కానీ ఒడ్లు మొక్కలు వెళ్ళినాయి, జొన్నలు కొద్ది తినడానికి వచ్చినాయి, మొత్తం మొక్కలు వెళ్ళినాయి. ఇక అంతా అయిపోయినాయి. ఫస్ట్ రామచంద్ర నాయక్ వచ్చినప్పుడు ఒడ్లు బియ్యం మొత్తం రోడ్డు మీద ఉన్నాయి. ఎమ్మెల్యే ఓకే ఓకే. 3-4 రోజులు అయింది కదా, మొత్తం వాసన వచ్చింది. ఇక మొత్తం తడిసినాయి. సర్లేండి, మీకు ఒక
ఈ 2-3 రోజుల్లో వస్తాము. వచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని రేషన్కి సంబంధించిన సరుకులు అయితే మేము ఇవ్వడానికైతే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మాట్లాడదాం మీకు మళ్ళీ. ఓకేనండి, థ్యాంక్ యూ. విలేకరి కాదు, మాది నిర్మాణ అనేది స్వచ్ఛంద సేవా సంస్థ. మేము ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ మన రావిరాలు ఉంది కదా, నెలకూరు మండలం, అక్కడ నిన్న మేము ఆల్రెడీ కొన్ని వాళ్ళకు రేషన్స్ కిట్స్ ఇచ్చినాం. తర్వాత కేశవంతరం మండలంలో అక్కడ కూడా కొన్ని పోయినవి, అక్కడ కూడా నిన్న ఇచ్చినాం. ఆ తర్వాతకి ఏంటంటే ఇక్కడ మండలానికి వచ్చినాము. ఇక్కడ కూడా మేము చూస్తున్నాము ఇక్కడ ఎవరికి నీడి ఉందనేది. నీడి అంటే సార్ గారు చెప్పారు ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది, ఇస్తే మాత్రం మాకు బాగుంటుంది అన్నట్టుగా. ఇప్పుడు సార్ ఏంటంటే అదే సార్కి ఏంటంటే ఇక వేరే మండల ఆఫీసులో పని ఉందని వెళ్తున్నప్పటికి ఏంటంటే వాటన్నిటిని క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు మేము వస్తున్నామంటే సార్ కూడా మా కోసం ఉన్నారు. ఇప్పుడు ఆయన మీద అబద్ధం ఆడకూడదు, డాక్టర్ల మీద అబద్ధం ఆడకూడదు. ఎవరైనా మాకు చూసుకుంటారు సార్, ఎవరైనా సాయం చేస్తారు. బాగుంటే మాకు బయట పంపించాలి. అందరి ఇళ్ళకి స్థలం ఇచ్చి బయటకు వచ్చి చాలా ఆనందం ఉంటుంది ఊరు ప్రజలు మొత్తం. కరెక్ట్. ఒక భయం ఏర్పడదు ఇప్పుడు, ఇక వర్షం వద్దండి ఎంత పెద్దగా వస్తుందో ఏమో అని. రండి సార్. మంచిగానే పోయింది కానీ ఈసారి మాకు ధైర్యం కావటం లేదు మాకు. ఎందుకంటే మళ్ళీ 2023 వచ్చి వచ్చింది కదా, అందరికి భయం ఎంత కూలిపోయింది సార్. ఆడలు ఎట్లా పోవాలి, మోగ దిక్కు మాకు లేరు సార్. 3 ఆడపిల్లలు మాకు మోగ దిక్కు లేదు సార్. మేము ఇద్దరు మా కోడను నేను ఇంత లోతులో ఎట్లా పోవాలి, ఎవరు ఎట్లా నీకు ఇంట్లో బయట వెళ్ళినాం సార్. అన్ని కొట్టపోయినాయి, భారీ బియ్యం మందు ఏమన్నా డబ్బులు బంగారం ఇవన్నీ డబ్బులు బీరువా కూడా పోయింది సార్. బీర్చు పోయింది సార్. రోడ్డు మా ఇంట్లో ఉంచి ఆ రోడ్డుకి ఎక్కాలంటే అందు నీళ్ళు ఎక్కడుందో కనిపించదు. సో మొత్తానికైతే ఇది పరిస్థితి. సో ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా వీలైనంత సహాయం కనుక చేసినట్టయితే ఇక్కడ వీళ్ళందరి నుంచి ప్రాబ్లం నుంచి మనం గట్టెక్కించిన వాళ్ళైతే అందరూ కూడా స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, ఇండివిజువల్ డోనర్స్ కావచ్చు, కార్పొరేట్ డోనర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా సహాయం చేస్తే కనుక డెఫినెట్గా మనకి ఈ ప్రాబ్లం నుంచి అనేది గట్టెక్కించవచ్చు. మానవత దృక్పథంతో మనం ఇవన్నీ కూడా యాక్ట్ చేయాలి. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. మనం ఇక్కడ ఉన్నటువంటి మన పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు. నమస్తే సార్. సో ఇప్పటివరకు ఇక్కడ ఏమైనా వేరే వాటికి నుంచి ఏమైనా సపోర్ట్ ఇక్కడ అందించగలిగామా సార్? ఇప్పటివరకు ఏమైనా అందించాం సార్. ఆల్రెడీ మన స్వచ్ఛంద సంస్థలో ఎమ్మెల్యే గారు, మాజీ మన ఎక్స్ మంత్రి సత్యవతి రాథోడ్ గారు, మన మరి భూపాల్ నాయక్ గారి యొక్క ద్వారా కొన్ని 10 కేజీల బియ్యం, ఒక్కొక్కరు నిత్యావసర సరుకులు, కొంతమంది దుప్పట్లు, కొన్ని నిత్యావసర సరుకులు, బకెట్స్, ఇట్లా మన భారత వికాస్ పరిషత్ డిఎంహెచ్ తరఫు నుంచి కూడా వచ్చినాయి సార్. సీరియల్ మన ఎంపీటీసీ గారు భోజ్యనాయక్ గారు కూడా కొన్ని కేజీ 9 రకాల సరుకులు, 5 కేజీల బియ్యం అట్లా. తర్వాత అడిషనల్ కలెక్టర్ సార్ నుంచి బిస్కెట్ స్నాక్స్గా రావడం జరిగింది సార్. సత్యవతి రాథోడ్ గారు మరియు మన కవిత గారు వాళ్ళు కూడా 5 కేజీల బియ్యం, 9 రకాల సరుకులు కూడా కొన్ని పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ గారు, నరేష్ రెడ్డి గారు కూడా 10 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, జతల 2 జతల డ్రెస్సెస్ కూడా ఇచ్చారు సార్. సెన్సేషనల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళు కూడా కొన్ని 40 కిట్స్ కూడా కొన్ని పంపించారు. 5 కేజీలు. మన ప్లాంట్ లిపిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు కూడా 5 కేజీల బియ్యం, 3 కేజీల ఉల్లిగడ్డలు, ఇట్లా నిత్యావసర సరుకులు కొన్ని ఇచ్చారు. సో వచ్చారు మొత్తానికైతే మంచి రికార్డ్ మీరు మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పుడు ఎవరెవరు ఇచ్చారనేది. గేబా అంటే గ్రేటర్ ఈస్టర్ బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు, సెయింట్ ఆగ్నేస్ స్కూల్ వాళ్ళు, రెడ్ క్రాస్ వాళ్ళు ఈ రోజు వచ్చారు. మున్సిపల్ కమిషనర్ గారు అంటే మన డోర్నకల్ వీరన్న గారు వాళ్ళ టీము కూడా నిన్న ఇచ్చారు. భారత వికాస్ వాళ్ళు ఈ రోజు వచ్చారు. మన స్వామీజీల వాళ్ళు కూడా కొన్ని కిట్స్, చెద్దర్లు అట్లా కొన్ని ఇచ్చారు. గుడ్. సో మానవత్వం ఇంకా బతికే ఉందని మాత్రం అర్థమవుతుంది ఇంతమంది డోనర్స్ ఇక్కడ రావడం చూస్తుంటే.
అది ఇక మన వాళ్ళ ద్వారానే సార్, మీడియా ద్వారా, మన కొంతమంది పెద్దల ద్వారా, మన డిప్యూటీ సిఓ మేడం కూడా, ఎంఆర్ఓ మేడం కూడా వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూడా రప్పించారు. మన నర్మదా మేడం అని, ఓకే, డిప్యూటీ సిఓ మేడం, జడ్పీ డిప్యూటీ జెడ్పీ, మన ఎంఆర్ఓ గారు, మన ఎంపీడీఓ గారు. సో ప్రభుత్వ అధికారులందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళందరూ కూడా స్పెషల్ అటెన్షన్ ఈ గ్రామ పంచాయతీ మీద పెట్టినట్టుంది మొత్తం. కలెక్టర్ గారు వచ్చారు, ప్రతి బజార్ తిరిగారు, ఇల్లు కూడా చూశారు కలెక్టర్ సార్. ఓకే ఓకే, ఇది విషయం ఈరోజు. అమ్మా బొక్కులు కూడా పోయింది సార్. బుక్కులు అదే స్కూల్ వాళ్ళు అయితే మన బ్రిలియంట్ స్కూల్ వాళ్ళు బుక్స్ కూడా ఇచ్చారు సార్. స్కూల్ బుక్స్. అంతా పోయింది, సర్టిఫికెట్ కూడా పోయింది పిల్లగాళ్ళకి. గుడ్. ఓకే, ఇది పరిస్థితి. మొత్తానికైతే వాళ్ళకు వీలైనంత తొందరగా మనం వస్తాం. మా ఈ వారం రోజుల లోపే వచ్చి మళ్ళీ మీకు ఇస్తాం. ఓకేనా? ఇప్పుడు వరకు ఇచ్చేది ఏదో అవన్నీ ఎప్పుడు పర్మనెంట్గా ఉండవు, సరిపోతాయి కదా, కొద్ది రోజులే వస్తాయి కదా. అవి అయిపోయే లోపు మళ్ళీ మేము కూడా వస్తాం, మేము ఇస్తాం. ఓకేనమ్మా? ఓకే, థ్యాంక్ యూ.